స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, ఈ రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడినందులకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం దేవ. కన్న తండ్రి, ఈ ఉదయకాలం నా తండ్రి ఎంతోమంది నీ పాద సన్నిధికి వచ్చి మోకరించి మీకు మొరపెట్టుకొనుచున్నారో వారిని అందరినీ కాపాడండి తండ్రి. ఎవరెవరైతే ఏ అవసరతల కోసము మీకోసం మీ దగ్గరకు వచ్చారో కన్న తండ్రి వారిని అవసరాలు తీర్చమని మీ బంగారు పాదములు బట్టి అడుగుతున్నాం కన్న తండ్రి. కన్న తండ్రి, ఈ ఉదయాన్ని చూడక ఎంతోమంది మరణించి ఉన్నారు తండ్రి. మాకైతే ఆయుష్ను ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము కన్న తండ్రి. కన్న తండ్రి, ఈ ఉదయం నుంచి సాయంకాలం వరకు నాయన మీరు మాకు తోడుగా ఉండండి, కాచి కాపాడండి తండ్రి. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మనాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో శ్రమలు రావడం అనేది సహజం. క్రైస్తవం పుట్టింది శ్రమలలోనూ శ్రమలతోనూ అని చెప్పుటలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో శ్రమలు రావడానికి కారణాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. శ్రమలు రావడానికి 2 కారణాలు మనకు కనపడతాయి. ఒకటి, సాతాను క్రియల వలన మనకు శ్రమలు సంభవిస్తాయి.
అంటే దుష్టుని వలన మనకు శ్రమలు, కష్టాలు వస్తాయి. రెండవదిగా మన క్రియల వలన మనకు శ్రమలు వస్తాయి. అంటే మనం చేసే అపరాధములు, మనం చేసే పాపం పనులు, లేదా మనం తీసుకునే ఒక తప్పుడు నిర్ణయాల వలన మనకు శ్రమలు సంభవిస్తాయని మర్చిపోవద్దండి. ప్రియులారా, సాతాను వలన మనకు ఎలా శ్రమలు వస్తాయో మనము లేఖనాలను చూడగలిగితిన సాతాను క్రియల వలన మనకు శ్రమలు వస్తాయి. దేవుని ఎరుగని వారి వలన మనకు శ్రమలు వస్తాయి. అలాగే దేవుని ఎరిగిన వారిని వలన మనకు శ్రమలు వస్తాయి. అంటే సమాజంలో నుంచి రావచ్చు, లేదా కుటుంబంలో నుంచి రావచ్చు శ్రమలు. ప్రియులారా, అన్యజనుల వల్ల మనకు శ్రమలు సంభవిస్తాయి. లేకుంటే స్వజనుల వలన కూడా మనకు శ్రమలు సంభవించే అవకాశం ఉంది. దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, క్రైస్తవ్య జీవితం చాలా గొప్పదండి. ఈ క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే, ఉదయం మొదలుకొని పనులకెళ్ళి సాయంత్రం వచ్చి ఆహారం పుచ్చుకొని దేవుని సన్నిధిలో కాసేపు గడిపి ప్రార్థించుకొని నిద్రపోతారండి. అంటే క్రైస్తవుల జీవితం ఎలా ఉంటుందంటే, వారు దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఉదయం ప్రార్థన లేచిన వెంటనే ప్రార్థన చేస్తారు. మళ్ళీ తిరిగి పండుకునేటప్పుడు రాత్రి సమయంలో ప్రార్థన చేస్తారు. అయితే ఈ దుష్టుడు ఎలాంటి వాడంటే, క్రైస్తవులు శాంతి కాముకులు కాబట్టి, శాంతిపరులు కాబట్టి వీళ్ళను మామూలుగా ఉండనియడండి. ఈ క్రైస్తవ్యుల మీద కొంతమందిని వాడు ప్రేరేపిస్తాడండి, రేపుతాడు. అది ఎలా లేపుతాడంటే, అన్యజనులనైనా క్రైస్తవుల మీదకి రప్పించే ప్రయత్నం చేస్తాడు వాడు. లేదా క్రీస్తును నమ్మిన వారిని బట్టి, అంటే మన కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, లేదా మన సంఘ సభ్యుల నుంచి కావచ్చు, ఏ విధంగా అయినా సరే ఆ దుష్టుడు ఒక అలజడి రేపుతాడండి. సమాధానంగా పోగుతున్న ఈ క్రైస్తవ కుటుంబాలలో ఒక అలజడి రేపి శ్రమలు తెచ్చేదానికి ప్రధాన భూమిక పోషిస్తాడండి ఈ దుర్మార్గుడు. మనకు తెలుసు, పౌలు గారి జీవితము యేసుక్రీస్తును నమ్మక ముందు ఎలా ఉన్నదో, యేసుక్రీస్తును నమ్మిన తర్వాత ఎలా ఉన్నదో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారిని నమ్మక ముందు ఆయన జీవితం సాఫీగా జరిగిపోతున్నది. యేసుక్రీస్తును నమ్మక ముందు ఆయన తన సమాన వయస్కుల కంటే అత్యధికంగా కనపడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తును నమ్మిన తర్వాత అనూహ్యంగా ఆయన జీవితంలోకి శ్రమలు సంభవించాయి. మనం లేఖనాలను చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో ఇక్కడ పౌలు గారు తన పడిన శ్రమల గురించి చెబుతున్నాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. ఇక్కడ పౌలు గారు ఏమని చెబుతున్నాడంటే, చాలా స్పష్టంగా చెబుతున్నాడు తనకు కలిగిన శ్రమల గురించి, ఆపదల గురించి. ఏమని చెబుతున్నాడంటే, ఇక్కడ దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను అని అంటున్నాడు. అంటే నా స్వజనుల వలన ఆపదలు అంటే
ఆయన పౌలు గారు తన స్వజనుల వలన కూడా ఆపదలు నాకు సంభవించాయి అని చెబుతున్నాడు. అలాగే అన్యజనుల వలన కూడా నేను ఆపదల్లో ఉన్నాను అని చెబుతున్నాడు. ఇంతకు అన్యజనుల వలన ఆయనకు ఆపదలు ఎలా సంభవించాయో మనము లేఖనాలలోనికి వెళ్ళి చదవగలిగినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనము మనము చదవగలిగినట్లయితే ఇక్కడ ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామ చావుడులోకి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఇక్కడ ఏం జరిగిందంటే పౌలు శీలలు ఏం చేశారంటే ఒక ప్రాంతానికి వెళ్ళారండి. ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఒక పుతోను అనే ఒక దయ్యం పట్టిన సోది చెబుతున్న ఒక చిన్నది ఏం చేస్తుందంటే ఆమె వల్ల తమ యజమానులకు లాభాన్ని చేకూరుస్తుంది. కానీ ఏం జరుగుతుందంటే ఆమెలో ఉన్న దయ్యాన్ని ఈ పౌలు అలాగే శీలలు చూసి ఆమెను స్వస్థపరచడం జరిగిన తర్వాత ఈ యజమానులు ఏం చేస్తారంటే అంతవరకు ఆమెలో ఉన్న దయ్యం ద్వారా వీళ్ళు సోది చెప్పించుతూ వారి ద్వారా అనేక మంది ద్వారా వీరేం చేస్తున్నారంటే డబ్బులు సంపాదించుకొనిచున్నారండి. ఎప్పుడైతే ఆమె స్వస్థత పొందిందో ఆమెలో నుంచి దయ్యం వెడలిపోయిందో అప్పుడు వారికి ఆదాయం తగ్గిపోయిందండి. ఆదాయం తగ్గిపోతానే ఏం జరిగిందంటే అప్పుడు ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామ చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి కొట్టిరండి. అంటే ఇక్కడ ఏం జరిగింది, వీరంతా అన్యజనులు. ఈ అన్యజనుల వల్ల కూడా ఈ పౌలు గారికి శ్రమలు సంభవించాయండి. ఈయన చేసింది ఏం తప్పు లేదు. ఆమె జీవితాన్ని మార్చేశాడు. ఆమెలో ఉన్న పాపపు జీవితాన్ని, దయ్యపు జీవితాన్ని మార్చేసి ఒక స్వతంత్రురాలిగా చేసినప్పటికి కూడా వీరు అన్యజనులు అయినందువలన వీరికి ఈ పౌలు గారి మీద కోపం వచ్చింది. కారణం ఏమిటంటే లాభ సాధనము పోయిందని, వారికి రావాల్సిన లాభ సాధనం పోయిందని వారు పౌలు గారిని శీలను కొట్టడం జరిగింది. అంతేనా? ఇక్కడ మనకు అన్యజనుల వలన వారికి శ్రమలు వచ్చాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండవదిగా స్వజనుల వల్ల కూడా ఆయనకు శ్రమలు సంభవించాయని చెబుతున్నాడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనము మనము చూడగలిగినట్లయితే అంతియోకియా నుండి యూకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతనిని చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అంటే ఇక్కడ ఎవరు జన సమూహంలో అంటే యూదులు ఎవరు? ఈ పౌలుకు సంబంధించిన వారే యూదులు, స్వజనులే. ఈ స్వజనులు ఈయనడు ఎందుకు ఈడ్చుకొని పట్టణం వెలుపలికి తీసుకుపోయి ఆయన రాళ్ళతో కొట్టినారంటే ఈయన చేసింది ఏంది లేదండి. లుస్త్రలో ఒక బలహీన పాదములు గలవాడు ఒక అతను ఉన్నాడు. అతను పుట్టినది మొదలుకొను అతను వికలాంగుడు అనమాట, కుంటివాడు అనమాట. ఇతన్ని పౌలు గారు స్వస్థత చేశాడు. ఎందుకంటే ఇతని వైపు తేరి చూసిన తర్వాత అతనికి ఇతడు విశ్వాసిని గ్రహించి అతన్ని స్వస్థపరచడం జరిగిన తర్వాత ఏం చేస్తానంటే అక్కడున్న జనసమూహం ఇది గమనించి ఈ పౌలు గారిని చూసి ఏమనుకున్నారంటే వీరిలోకి దేవతలు వచ్చాయి, దేవుళ్ళు మనిషి రూపంలోకి వచ్చారని వీళ్ళని తీసుకువెళ్ళి వీళ్ళు పూజించడము, లేకపోతే ఊరేగించడము, లేకపోతే వీరికి బలి ఇవ్వడాలు జరుగుతుందండి. ఇలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఇది తప్పు, అసలు దేవుడని ఆయన ఆకాశంలోను భూమిలోను ఆయన సృష్టికర్త అయినాడు, సర్వజీవులను సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించే మేము ప్రకటిస్తున్నాము, మేము మామూలు మనుషులమే అని ఈ పౌలు చెప్పడం జరిగిందండి.
పౌలు చెప్పిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు విపరీతమైన కోపానికి గురి అవుతారని. అంటే వాళ్ళు అనుకున్నది జరగలే ఆడ. అంటే వాళ్ళు ఏదైతే ఈ పౌలుకు, బర్నబాకు ఒక బలి అర్పించాలని ఈ జనసమూహం మాట్లాడుకొని అక్కడున్న సమాజం అంతా చేరుకుంటారో, వీళ్ళు అది ఆపే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి కోపం రేగుతదండి. ఎందుకు? వాళ్ళు అనుకున్నది జరగలేదు గదా! వాళ్ళిప్పుడు బలి ఇవ్వాలంటే బలి ఇవ్వాలి. వాళ్ళ జీవితాలు ఎట్లాగంటే బలి ఇవ్వాలి, మందు తాగాలి, ఎంజాయ్ చేయాలి. ఇది వాళ్ళకి అర్థమైపోయింది దేవుళ్ళంటే. కానీ ఇక్కడ పౌలు గారు ఒక మంచి చేశాడు. ఒకరి జీవితాన్ని మార్చేశాడు. ఒక బలహీనుడిని, ఒక కుంటివాడిని మార్చేసి వారి జీవితంలో కొత్త వెలుగులు నింపాడండి. కొత్త వెలుగులు నింపాడు. కానీ ఇక్కడ జరిగిందేందంటే, దేవుళ్ళే మనిషి రూపంలో వచ్చాడు అని ఈళ్ళు ఒక ఆలోచన చేసి, వీళ్ళే దేవుళ్ళనుకొని వీరికి పూజలు చేసే ప్రయత్నం చేశారండి. ప్రియులారా, ఇలా స్వజనుల వల్ల గూడా ఆయన రాళ్ళ దెబ్బలు తిన్నాడు. తిన్నట్టు మనకు బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే స్వజనుల వల్ల శ్రమలొస్తాయి. లేదంటే అన్యజనుల వలన శ్రమలు వస్తాయని మనకు బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు మనము మన వలన, మన క్రియల వలన వచ్చే ప్రమాదం ఉందా? మన క్రియల వలన మనకు వచ్చే ప్రమాదం ఉంది అంటే, మన క్రియల వలన మనకు శ్రమలు వచ్చే ప్రమాదం ఉంది అని మనకు లూకా సువార్త 23వ అధ్యాయము 41లో చాలా స్పష్టంగా రాయబడిందండి. లూకా సువార్త 23వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చదువుదామండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. ఇక్కడ యేసుక్రీస్తు వారితో పాటి ఇద్దరు దొంగలు సిలువ వేయబడడం మనకు తెలుసు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వైపు కుడివైపునున్నవాడు యేసుక్రీస్తును చూశాడు, నమ్మాడు. కానీ ఎడమ వైపునున్నవాడు హేళన చేస్తూ, నీవు రాజువైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించుము అని ఈ విధంగా మాట్లాడినప్పుడు, ఇంకొక అతను గద్దించి అతన్ని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ రెండో వాడు ఏమంటున్నాడంటే 40వ వచనం. అయితే ఆ రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. అంటే మన జీవితాలలో మనము పాపం చేశాము, దొంగతనం చేశాము, ఎంతోమంది కుటుంబాలను పాడు చేశాము, ఎన్నో జీవితాలను మనము నాశనం చేశాం. కాబట్టి మనం చేసిన దానికి ఈ శిక్ష మనకు ఇది న్యాయమే అని చెబుతున్నాడు. అంటే మన క్రియల వలన మనకు శ్రమలు వస్తాయంటే, మన క్రియల వలన మనకు శ్రమలు వచ్చే ప్రమాదము ఉంది. అందుకే ఇక్కడ స్పష్టంగా ఈ యేసుక్రీస్తుల వైపు ఉన్న రెండవ వాడు మాట్లాడుతున్న మాటే మనకు అర్థమవుతుంది. మన క్రియల వలన మనం చేసిన దానికి మనము తగిన ఫలము పొందుతున్నాము, మనకు ఈ శ్రమ ఖచ్చితమే అని చెబుతున్నాడండి. ఇకపోతే రెండో విషయము, మనము పరిశుద్ధత వలన, ఇప్పుడు మనకు దొంగ కనపడినాడు. దొంగ వలన శ్రమలు, వాళ్ళు చేసే అతిక్రమములు బట్టి, ఏ అయితే పాపాలను బట్టి, ఏ అయితే దొంగతనాలను బట్టి వాళ్ళు శ్రమలు అనుభవించడం మనం చూసాం. కానీ పరిశుద్ధత వలన కూడా మనకు శ్రమలు వచ్చే అవకాశం ఉందా అంటే, పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కూడా మనకు శ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సహజంగా మనము ఆదివారాలు చర్చిలకి వెళ్తుంటాము, వారం చర్చికి వెళ్తుంటాం, ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం. అయినా కూడా మన జీవితాలలో శ్రమలు, బాధలు మనకు సంభవిస్తాయి. శ్రమలు, బాధలు సంభవిస్తాయి అని మనకు తెలుసు. కానీ ఇవి ఎందుకు వస్తాయి? మనము క్రైస్తవులమైనప్పటికీ, మనం దేవుని నమ్ముకున్నప్పటికీ, దేవుని ప్రకారం మనం బ్రతుకుతున్నప్పటికీ మనకు కష్టాలు వస్తున్నాయంటే, దేవునికి తెలియకుండా ఈ శ్రమలేం రాలేదండి.
దేవునికి తెలిసే మనకు శ్రమలు వస్తున్నాయి. కారణం ఏమిటంటే, ఒక పరీక్షగా దేవుడు మనకు శ్రమలు పెడుతున్నాడండి. ఒక పరీక్షగా మనకు శ్రమలు పెడుతున్నాడు. అలాగే మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తే, యోబు గ్రంథము 1 అధ్యాయము 22 వచనాన్ని మనము చదివినట్లయితే, యోబు జీవితంలో భయంకరమైన కష్టాలు రావడం మనకు తెలుసు. అయి ఎలాంటి కష్టాలంటే, తన బిడ్డలు కోల్పోయాడు, తన ఆస్తులను కోల్పోయాడు, తన సంపదను అంతా కోల్పోయాడు. తన సంపదలను అంతా కోల్పోయినప్పటికీ యోబు గారు చాలా విశ్వాసంతో బ్రతుకుతున్నాడండి. అయినా ఆయనకేం విశ్వాసం లేదంటే, ఆయనకు ఆస్తి ఉన్నప్పటికీ ఆయనకు విశ్వాసము బలంగానే ఉంది. తూర్పు ఆయన ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడును. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తరుణమును విసర్జించినవాడు. ఆయన మామూలోడు కాదు. ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన మనిషే. అంటే గొప్ప విశ్వాసే. గొప్ప విశ్వాసే. అయినా కూడా ఆయనకు అనేక శ్రమలు, కష్టాలు వచ్చినట్లు మనకు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. 22 వచనం, 1 అధ్యాయం 22 వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని కూడా చెప్పలేదండి. అంటే ఇంత జరిగిన తర్వాత ఆస్తినంతా కోల్పోయినా, సంపదంతా కోల్పోయినా, బిడ్డలను కోల్పోయినా, చివరికి తన దేహానికి రోగమంతా వచ్చిన రోగపీడితుడైనప్పటికీ కూడా దేవుణ్ణి ఒక మాట అనకుండా ఉన్నాడంటే, అతని విశ్వాసం దేవుని ఎడల చాలా గొప్పదండి. అంటే ఈయన పరిశుద్ధంగా ఉన్నాడు. అయినప్పటికీ ఈయనకు శ్రమలు వచ్చాయి. మరి శ్రమలు ఎంతవరకు శ్రమలొస్తాయి? మనల్ని చంపే అంత శ్రమలొస్తాయా? మనకు కష్టానికి మించి శ్రమలొస్తాయా అని మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, మన శ్రమలు ఎంతవరకు ఉంటాయో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఒకసారి మనము 13వ వచనాన్ని చదివినట్లయితే, 13వ వచనం, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ప్రియులారా, ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే, మీరు ఎంతవరకైతే సహిస్తారో, మీరు సహించేంత వరకు మాత్రమే మీకు కష్టాలు సంభవిస్తాయి. మీరు సహించలేనంత కష్టాలేమి మీకు రావు అని చెబుతున్నాడు. అంటే మీకు కష్టాలు, మీ కుటుంబంలో శ్రమలు, బాధలు, వేదనలు ఎంతవరకంటే, మీరు సహించగలిగే కెపాసిటీ ఉన్నంత వరకు, మీరు సహించగలిగే శక్తి ఉన్నంత వరకు, అంతవరకు మాత్రమే మీకు శ్రమలు వస్తాయండి. అంతవరకు శ్రమలు వస్తాయి. అంతకు మించి మీకు శ్రమలు రావు అని దేవుడు మనకు స్పష్టంగా చెబుతున్నాడండి. అంటే మనకు వచ్చే శ్రమలు దేవునికి తెలిసే వస్తాయండి. తెలియకుండా మనకేం శ్రమలు రావు. ఒకవేళ మన క్రియలు, మనం ఏదైతే తప్పిదం వలన వచ్చే శ్రమలు అవి వేరేలా ఉంటాయి. మనకు దేవునిలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధత వలన వచ్చే శ్రమలు అవి వేరేలా ఉంటాయండి. దేవుని పరిశుద్ధతలో ఉన్నప్పుడు మనకు వచ్చే శ్రమలు దేవుడు సహించే అంతవరకు మాత్రమే మనకు శ్రమలు వస్తాయండి. కానీ దేవుని లేనప్పుడు మన అపరాధం వలన వచ్చే శ్రమలు అవి మన ప్రాణాన్నే తీసేస్తాయండి. మన ప్రాణాన్నే తీసేస్తాయి. యాకోబు వ్రాసిన పత్రికలో మనకు 5వ అధ్యాయము, యాకోబు 5వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను.
ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలను పాడవలెను. మీలో ఎవడైనను రోగై ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఇక్కడ మనకు ఏమని సెలవిస్తుందంటే, ఎవడైనను మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అంటే నువ్వు విశ్వాసంగా ఉండి భక్తితో ఉండి దేవుని యందు భయభక్తులతో బ్రతుకుతున్నప్పుడు నీకు శ్రమలు సంభవించిన అయితే నువ్వేం చేయాలి తెలుసునా? నీలో నీవు మీలో ఎవరికైనా సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. దేవునికి మొర్రపెట్టుకోవాలి. దేవుని మొర్రపెట్టుకున్నప్పుడు దేవుడు నీ మనవిని ఆలకిస్తాడు. ఎందుకు? పరీక్షగా వచ్చిన శ్రమలే అయ్యి నీకు శక్తికి మించి శ్రమలు రావు. పరీక్షగా వచ్చినాయి కాబట్టి ఆ శ్రమల నుంచి నిన్ను విముక్తిపరుస్తాడు. ఇప్పుడు యోబు గారికి వచ్చిన శ్రమలు అతనికి మించిపోయి వచ్చినాయంటే అతన్ని ప్రాణం తీయలేదండి. అతన్ని ఎంతవరకైతే సహిస్తాడో అంతవరకు మాత్రమే అతనికి శ్రమలు సంభవించాయి. మరి ఆ శ్రమల తర్వాత ఆయన జీవితం ఎలా ఉందంటే, శ్రమల తర్వాత యోబు జీవితం వైభవమైన జీవితం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం చూస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రియులారా, ఇక్కడ యోబుకు కలిగిన శ్రమలు ఎంత భయంకరమైనవంటివో మనకు తెలియంది కాదు. అంటే దేవునికి తెలిసే యోబుకి శ్రమలు వచ్చాయి. దేవునికి తెలుసు అతని ఆస్తి పోతుందని తెలుసు, అతని బిడ్డలు పోతారని తెలుస్తూ, ఆఖరికి అతని దేహం మీదనే ఒక రోగం వస్తుందని నరినెత్తి నుంచి అరికాల వరకు భయంకరమైన రోగ పీడితుడై అవుతాడని దేవునికి తెలుసు. ఇవన్నీ దేవునికి తెలుసు. అయినా కారణం ఏంటంటే అతనికి పరీక్ష పెట్టాడు దేవుడు. సాతాను ద్వారా అతనికి ఒక పరీక్ష పెట్టాడు కాబట్టి సాతాను ద్వారా ఆ పరీక్షల్లో దేవుడు పెట్టిన ఆ పరీక్షల్లో యోబు గారు నెగ్గారండి. నెగ్గిన దానికి ప్రతిఫలంగా దేవుడు ఆయన ఏం చేశాడంటే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అంటే మునుపున్న క్షేమం ఎలా ఉన్నదో అలాంటి క్షేమస్థితిని మళ్ళా దేవుడు దయచేశాడంటే, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పూర్వము ఎంత ఆస్తి ఉన్నదో అంతకు 2 దేవుడైన యెహోవా యోబు గారికి దయచేసినట్లు మనకు తెలుస్తుంది. అలాగే యేసుక్రీస్తుల వారి గురించి మనకు తెలియదు కాదు. మన రక్షకుడు మనల్ని రక్షించడానికి, మనల్ని పాప విముక్తులు చేయడానికి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. 33.5 సంవత్సరం ఆయన ఆయుష్కాలంలో ఎన్నో శ్రమలు వేదనలు పొందినట్లు మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తుల వారి జీవితం భయంకరంగా పడిన జీవితం అండి. శ్రమలు పడిన జీవితం, భయంకరమైన కష్టాలు పొందిన జీవితం అండి ఇది. యేసుక్రీస్తుల వారి దేహమంతా దున్నబడిందై సాళ్ళ వలె ఉన్నది. ఆయన దేహం అంటే ఎంతటి భయంకరమైన జీవితము ఒకసారి మనం ఆలోచించాలండి. ఎలాంటి జీవితము? ఆయన శక్తికి మించిన కష్టాన్ని, ఆయన శక్తి మించిన శ్రమను యేసుక్రీస్తుల వారు అనుభవించాడు. కానీ అలా పొందిన ఆయన శ్రమకు, ఆయన కష్టానికి దేవుడు ఆయనకి ఏం చేశాడంటే, ఆయనకు ఈ మూల్లోకాలకు ఆయన ఒక అధికారిగా, ఒక చక్రవర్తిగా ఆయనను ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయనకు అధికారం ఇచ్చినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. అందుకే యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే ఈ శ్రమలను అనుభవించాడో
అనుభవించిన వెళ్ళిన తర్వాత ఆయన దేవుని కుడి పార్శ్వన కూర్చుండడం జరిగింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఈ రెండో రాకడలో రాబోతున్నాడు. ఈ రెండో రాకడలో ఎలా రాబోతున్నాడంటే ఆయన మేఘారూఢుడై భూమి మీదకు రాబోతున్నాడు. తన సైన్యంతో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. కారణం ఏమిటంటే ఈ భూమిని, ఈ ప్రకృతినంతా నాశనం చేసి తన బిడ్డలైన వారిని, తన బిడ్డలైన పరిశుద్ధులను తీసుకొని పోవడానికి యేసుక్రీస్తుల వారు ఈ రెండవ రాకడలో ఆయన రాబోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనమైతే ఈ కష్టాలు, శ్రమలు ఇవన్నీ మనం అనుభవించినప్పటికీ మనకు దేవుడు ఆయన మనకు శక్తిని, బలాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనకు తెలుసు మనల్ని శ్రమలు ఎంతవరకైతే మనం అనుభవించుతామో అంతవరకు మాత్రమే దేవుడు మనల్ని శ్రమ పెడతాడు. తర్వాత మనకు మంచి వైభోగాన్ని మనకు దయచేస్తాడండి. దేవుడు అన్యాయస్తుడు కాడండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో యేసుక్రీస్తు తన కుమారుణ్ణి మన కోసం బలియాగం చేశాడంటే ఆయన ప్రేమ ఎలాంటి గొప్పదో మనం ఆలోచన చేయాలండి. ప్రియులారా, మనకొచ్చే ఈ కష్టాలు, శ్రమలు ఇవన్నీ మనకు కొద్ది రోజులు మాత్రమే అని మనం గ్రహించాలండి. ఇవి శాశ్వతమైన కష్టాలేం కాదు. మన జీవితాంతం మనం ప్రతిరోజు పడుతున్న కష్టాలు కాదు. కష్టాలు వస్తుంటాయి, వెళుతుంటాయి. మనం కష్టాలు వచ్చినాయని దేవుణ్ణి మర్చిపోవడం, లేదు మన సుఖంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోవడం అలా చేయకూడదండి. మనకు కష్టాలున్నా, మనకు సంతోషం ఉన్నా మనం దేవుణ్ణి విడిచిపెట్టక దేవుని పాదాల చెంత మనం కనిపెట్టుకొని మనం కాచుకొని ఉంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాలను అత్యధికంగా దీవిస్తాడు. ప్రియులారా, శ్రమలు వస్తాయని మనం భయపడవద్దు. అలాగే శ్రమలు రావని మనమేమి అనుకోవద్దండి. ప్రియులారా, మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అలాగే దేవుడు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కూడా ఇస్తాడండి. ప్రియులారా, కొండంత కష్టం వచ్చినా దేవుడు నీకిచ్చే శక్తిని, నీకిచ్చే బలాన్ని ఎలా ఉంటుందో తెలుసునా? ఆ కొండలను కూడా పిండి చేయగలిగే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని పాదాల చెంత నువ్వు కనిపెట్టుకొని ఉంటే, నువ్వు కాచుకొని ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఆ శక్తిని, బలాన్ని ఇస్తాడు. కనుక మనందరం ఎల్లప్పుడూ దేవుని పాదాలను ఆయన చెంత కనిపెట్టుకొని ఉండినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు యేసుక్రీస్తుల వారి ద్వారా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం దేవా. ఇంతవరకు తండ్రి బైబిల్ గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మేము ధ్యానించాం కన్నా తండ్రి. ఇదిగో తండ్రి, క్రైస్తవ జీవితంలో అనేక శ్రమలు, ఆటుపోట్లు, వేదనలు, బాధలు సంభవిస్తాయని బైబిల్ గ్రంథం ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. ఆ శ్రమలకు, ఆ కష్టానికి, ఆ వేదనలకు మీరు సహించేంతవరకే, కెపాసిటీని బట్టి ఎంతవరకు ఉందో అంతవరకే ఆ శ్రమలు వస్తాయని మీరు మాకు తెలియజేశారు కన్న తండ్రి. కష్టాలు వచ్చినా, వేదనలు వచ్చినా, బాధలను వచ్చినా నీ పాదాలు మేము విడవకుండా మీ పాదాల చెంత ఉండే భాగ్యాన్ని, కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. ఈ ఉదయకాలంలో ఎంతోమంది బిడ్డలు తండ్రి నాయన అనారోగ్యంతో హాస్పిటల్లో బాధపడుతున్నారో వారిని అందరినీ కాపాడండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. ఐసీయూలో ఉన్నారు, వారిని అందరినీ కాపాడండి తండ్రి. నీ చిత్తం అయితే తండ్రి నాయన చావు బతుకుల మధ్య కొట్టాడుతున్న వారిని మీరు స్వస్థపరిచి క్షేమకరంగా ఇంటికి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఎంతోమంది తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నారు దేవా, వారిని కాపాడండి, స్వస్థపరచండి తండ్రి. ఇదిగో తండ్రి, టీబీ జబ్బుతో బాధపడుతున్నవారు, కాళ్ళు చేయి విరిగిన వాళ్ళు బాధపడుతున్నారు తండ్రి, వెన్నెముకతో బాధపడుతున్నారు, థైరాయిడ్, షుగరు ఇలాంటి ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు కన్న తండ్రి. వారిని అందరినీ కాపాడండి కన్న తండ్రి. ఉదయం నుంచి తండ్రి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి అనేక ప్రాంతాలకు వెళుతూ సువార్తన ప్రకటిస్తున్నారు మీ దాసులు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు తండ్రి వాళ్ళు పడుతున్న వేదన ఎలాగైనా తండ్రి స్వార్థ ప్రకటించాలి అని వారిలో ఉన్న ఆలోచన తండ్రినైనా నిజంగా చాలా గొప్పది కన్న తండ్రి. వారికి తండ్రి
ఎలాంటి ఆపదలు సంభవించకుండా, ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా తండ్రి, వాళ్ళు చేస్తున్న ఆ ప్రయత్నంలో ఏదైతే రాజ్య సువార్త వాళ్ళు ప్రకటిస్తున్నారో వారికి తోడుగా, నీడగా ఉండండి, కాపాడండి. వారి కుటుంబాలను కాపాడండి తండ్రి. వారిని ఆర్థిక ఇబ్బందుల్లోనైనా ఆదుకోండి కన్న తండ్రి. ఈ ఉదయం నుంచి సాయంకాలం వరకునైనా మీరు తోడుగా ఉండండి తండ్రి. ఎంతోమంది తండ్రినైనా పొట్టకూటి కోసం కడుపు చేత బట్టి తండ్రి ఇంట్లోంచి బయలుదేరి పనులకు వెళ్ళిపోతున్నారు తండ్రి. వారిని కాపాడండి తండ్రి. తండ్రి వాళ్ళ పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. కూలి పనులు చేసుకొని నానాక అగసాట్లు పడుతున్నారు తండ్రి. వారిని అందరిని కాపాడండి. శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. అన్నింటికంటే తండ్రి మీ కృపా దయ వారి మీద అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. తండ్రి దేశ రాజకీయ నాయకులను కాపాడండి తండ్రి. వాళ్ళు తండ్రి ఈ దేశాన్ని చక్కగా పరిపాలన చేసుటకు తండ్రి కులాలు, మతాలు, వర్గాలుగా విభజించకుండా తండ్రి అందరూ నా బిడ్డలే అనే ఉద్దేశంతో మంచి మనసును వారికి అనుగ్రహించి ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, అందరినీ, అధికారులను అందరినీ కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి మీ వాక్యం నైనా విని విడిచిపెట్టక తండ్రి నీ పాదాల చెంత ఉండే భాగ్యాన్ని, కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. ఈ పగలంతా కాపాడమని మీ ప్రియకుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము, కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాచిన దేవా నీకే స్తోత్రము. దరిజేరి నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దరిజేరి నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము, నడిపించిన తండ్రి నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, నడిపించిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, దేవా నీకే స్తోత్రము, మమ్ము కాచినము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము,